So today we will discuss about final class. So already we have discussed the attribute final in our previous classes. So final అనేటువంటి క్లాస్ మనం వేటికి అప్లై చేయొచ్చమ్మా. ఫస్ట్ వన్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో attribute final can be applied to a class. ఒక క్లాస్ కి అప్లై చేయొచ్చు. నెక్స్ట్ attribute final can be applied to a variable, so attribute final can be applied to a method also. So the attribute final can be applied to a class, it can be applied to a variable, and it can be applied to a method also. Okay, so in the previous classes we have discussed how to apply a final keyword to a variable. Variable కి అప్లై చేస్తే ఏం జరుగుతుందమ్మా? వేరియబుల్ కి అప్లై చేస్తే ఏం జరుగుతుంది? ఏ క్లాస్ ఒకవేళ ఫైనల్ అనేది పెడితే అక్కడ వరకే యాక్సెస్ చేసుకుంటాం. వేరియబుల్ కి అప్లై చేస్తే ఏం జరుగుతుందని చెప్పుకున్నాం అంటే, the value of the variable cannot be modified during the program execution. అదేనా చెప్పుకుంది. సో అదే మెథడ్ కి కనుక అప్లై చేస్తే, ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు అప్లై ఫైనల్ కీవర్డ్ టు ఏ మెథడ్ కి కనుక అప్లై చేస్తే, that method cannot be overridden by its subclass. లో దాన్ని ఓవర్రైడ్ చేయడానికి లేదు అని చెప్తున్నాం. నౌ ఈ రోజు ఏంటంటే ఇది అయిపోయింది. వేరియబుల్ కి అప్లై చేసాము, మెథడ్ కి అప్లై చేసాము. నౌ ఇన్ దిస్ క్లాస్ we will discuss what will happen when you apply a keyword final to a class. క్లాస్ కి అప్లై చేస్తే ఏం జరుగుతుంది? సో క్లాస్ కి అప్లై చేస్తే ఏం జరుగుతుంది అంటే సేమ్. సో a class that is declared as final cannot have a subclass. సో ఇక్కడ నేను చూడండి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో ఐఎమ్ టేకింగ్ ఏ పేరెంట్ క్లాస్, ఏ సూపర్ క్లాస్. ఇది సూపర్ క్లాస్ అన్నమాట. సో ఐఎమ్ డిఫైనింగ్ దిస్ సూపర్ క్లాస్ విత్ ఏ ఫైనల్ కీవర్డ్. సో ఫైనల్ కీవర్డ్ యూజ్ చేశాను అంటే మీనింగ్ ఏంటి? దిస్ పేరెంట్ క్లాస్ షుడ్ నాట్ హ్యావ్ ఏ సబ్ క్లాస్. కానీ ఇప్పుడు నేను ఏం చేశాను? 6th లైన్లో ఏం చేశానమ్మా నేను? ఇన్ ద 6th లైన్ ఐ హ్యావ్ యూజ్డ్ extends, means I am going to inherit all the properties of parent class to the child class. అంటే పేరెంట్ క్లాస్ ని నేను ఇన్హెరిట్ చేసుకుంటున్నాను టు ది సబ్ క్లాస్ ఏంటి? చైల్డ్. సో పేరెంట్ అనేటువంటి క్లాస్ కి సబ్ క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. చేయలా? ఈజ్ ఇట్ వ్యాలిడ్? ఈజ్ ఇట్ వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్? ఇన్వాలిడ్ సార్. ఇన్వాలిడ్. ఎందుకని? అక్కడ పేరెంట్ క్లాస్ అనేది ఫైనల్ లో ఉంది దానికి. సో పేరెంట్ క్లాస్ ని ఫైనల్ కీవర్డ్ తో డిక్లేర్ చేశాను. ఫైనల్ కీవర్డ్ తో డిక్లేర్ చేస్తే దిస్ పేరెంట్ క్లాస్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ సబ్ క్లాస్ అనేది ఉండకూడదు. కానీ మీరు క్రియేట్ చేశారు కాబట్టి ఏ లైన్ లో ఎర్రర్ వస్తుంది నాకు? 6th లైన్ లో ఎర్రర్ వస్తుంది. 6th లైన్ లో ఎర్రర్ వస్తుంది. చూడండి, అందుకే ఫైనల్ డాట్ జావా 6th లైన్ లో నాకు ఎర్రర్ వస్తుంది. సో యూ కెనాట్ ఇన్హెరిట్ ఫ్రమ్ ఫైనల్ పేరెంట్. సో ఫైనల్ పేరెంట్ నుంచి ఇన్హెరిట్ చేసుకోవడానికి లేదన్నమాట. దిస్ ఈస్ ద మీనింగ్ వెన్ యూ డిక్లేర్ ఏ క్లాస్ యాజ్ ఫైనల్. ఓకేనా? సో దిస్ ఈస్ ద మీనింగ్ అన్నమాట. నౌ విల్ డిస్కస్ వన్ మోర్ టాపిక్. So we'll discuss keyword this. కనిపిస్తుందండి స్క్రీన్? ఎస్ సార్. ఓకే. సో కీవర్డ్ దిస్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు అంటే, దేర్ ఆర్ కేసెస్ వేర్ లోకల్ వేరియబుల్ హైడ్స్ ఇన్స్టాన్స్ వేరియబుల్. సో లోకల్ వేరియబుల్ కి ఇన్స్టాన్స్ వేరియబుల్ కి మనం ఒకే నేమ్ ఇచ్చాం అనుకోండి, అక్కడ ఏం జరుగుతుంది అంటే లోకల్ వేరియబుల్ అనేది ఇన్స్టాన్స్ వేరియబుల్ ని హైడ్ చేసేస్తుంది. లోకల్ వేరియబుల్ కి ఇంపార్టెన్స్ ఇస్తాం, ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ని హైడ్ చేసేస్తుంది అనమాట.
ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. సో వెన్ యూ ఆర్ డిక్లేరింగ్ a local variable and instance variable with the same name, రెండు వేరియబుల్స్ కి ఒకే నేమ్ ఇస్తున్నాను. ఒకే నేమ్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందమ్మా అక్కడ చెప్పండి? ఒకే నేమ్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది? లోకల్ వేరియబుల్ ఈజ్ గోయింగ్ టు హైడ్ ఇన్స్టాన్స్ వేరియబుల్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, నేను అడుగుతాను, నేను అడిగినప్పుడు చెప్పాలి ఇదే పాయింట్. సో యువర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ స్పెషల్ మెథడ్ కాల్డ్ యాజ్ మెయిన్ మెథడ్. ఆఫ్టర్ దట్ వీఆర్ క్రియేటింగ్ an object for form class. So we are creating an object for form class, that is f1. F1 is an object of form class which is going to refer one instance variable. What is the instance variable, amma? What is the instance variable of form class? Length. Length, very good. ఇక్కడ రాశాను చూడండి. So length is, it is an instance variable. ఇది గుర్తుపెట్టుకోండి. లెంత్ ఈజ్ అన్ ఇన్స్టాన్స్ వేరియబుల్. క్లాస్ లోపల మీరు డిక్లేర్ చేశారు కాబట్టి, క్లాస్ లోపల డిక్లేర్ చేసేటువంటి వేరియబుల్స్, దోస్ ఆర్ కాల్డ్ యాజ్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్. సో హియర్ లెంత్ ఈజ్ అన్ ఇన్స్టాన్స్ వేరియబుల్. సో లెంత్ అనేటువంటి, సో f1 ఈజ్ an object which is referring the instance variable length. Okay, by default all the instance variables are initialized to 0. ఇక్కడ డబుల్ అని డిక్లేర్ చేశాను కాబట్టి 0.0 అని వస్తుంది. సో ఆల్ ద ఇన్స్టాన్స్ వేరియబుల్స్ బై డిఫాల్ట్ ఆర్ ఇనిషియలైజ్డ్ విత్ 0. నెంబర్స్ అయితే 0, బులియన్ అయితే ఫాల్స్. అదే ఒక ఆబ్జెక్ట్ అయితే డిఫాల్ట్ వాల్యూ నల్ ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇఫ్ యు ఆర్ నెంబర్స్ అయితే ఇట్ ఈస్ ఇనిషియలైజ్డ్ టు 0. ఏది ఏం చెప్పుకున్నాం? ఇన్స్టాన్స్ వేరియబుల్స్. ఇఫ్ ద ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఆర్ నెంబర్స్, దోస్ ఆర్ ఇనిషియలైజ్డ్ టు 0 బై డిఫాల్ట్. ఇఫ్ దోస్ ఆర్ బులియన్ వాల్యూస్ అయితే దోస్ ఆర్ ఇనిషియలైజ్డ్ విత్ false. If those are object references, if the instance variables are related to object references, those are initialized with null. Okay na? ఇప్పుడు మనకు మెయిన్ పాయింట్ ఏంటంటే లెంత్ ఈజ్ అన్ ఇన్స్టాన్స్ వేరియబుల్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఏం రాశాను? f1 డాట్ సెట్ లెంత్ ఆఫ్ 10.5 అంటే మీనింగ్ ఏంటి? I am going to invoke set length method by using an object f1. So for this set length method, I am passing a value 10.5. So that 10.5 will be passed to the variable length. So what type of variable is length? Because length అనేది ఏ type of variable అమ్మా? కర్మ చెప్పాలి. లెంత్ అనేది ఏ వేరియబుల్? నేను చెప్తున్నాను చూడండి. మీరు ఒక మెథడ్ లోపల ఏదైనా వేరియబుల్ని డిక్లేర్ చేస్తే ఆ వేరియబుల్ని ఏమంటారంటే లోకల్ వేరియబుల్స్ అంటారు. సో హియర్ డబుల్ లెంత్, ఒక మెథడ్ లోపల వేరియబుల్ని డిఫైన్ చేశారు కాబట్టి నౌ దిస్ లెంత్ విల్ బికమ్ ఏ లోకల్ వేరియబుల్. సో 10.5 పాస్ చేస్తున్నారు కాబట్టి దట్ 10.5 విల్ బి స్టోర్డ్ ఇన్సైడ్ 10.5 is stored inside local variable. Okay na? Now, so what is the statement written in fifth line? Fifth line ఏం రాశారమ్మా? Length equals to length. Length is equal to length. Very good. ఫస్ట్ నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. లెంత్ అనేటువంటి వేరియబుల్ ముందు ఏ ఆబ్జెక్ట్ ఉంటుంది? f1. ఎందుకని? మనం f1 తో ఇన్వోక్ చేస్తున్నాం కాబట్టి ఆ మెథడ్ ని స్టోర్ చేస్తాం. ఓకే, వెరీ గుడ్. సో సెట్ లెంత్ అనేటువంటి మెథడ్ ని 16th లైన్ లో f1 అనేటువంటి ఆబ్జెక్ట్ తో ఇన్వోక్ చేస్తున్నాం కాబట్టి ఈ లెంత్ ముందు f1 ఉంటుంది. సో f1 డాట్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు f1 డాట్ లెంత్ అనేది మీనింగ్ రావాలి. యాక్చువల్గా అయితే దట్ ఈస్ ద మీనింగ్. మనం అనుకునేటువంటి మీనింగ్ ఏంటంటే f1 డాట్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు f1 డాట్ లెంత్ అని రావాలి. కానీ ఇక్కడ లెంత్కి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయమ్మా? 2 వేరియబుల్స్. ఒకటేమో ఏ వేరియబుల్?
ఇన్స్టాన్స్ ఒకటేమో ఇన్స్టాన్స్ వేరియబుల్, వెరీ గుడ్. ఇంకొక లెంత్ ఏంటి? లోకల్ వేరియబుల్. లోకల్ వేరియబుల్, వెరీ గుడ్. ఈ రెండు వేరియబుల్స్ లోకల్ వేరియబుల్ ఇన్స్టాన్స్ వేరియబుల్ కి నేమ్ ఏమి ఇచ్చాం మనం? లెంత్. So you are giving the same name to local variable as well as instance variable. Instance variable ki local variable ki same name ఇచ్చాం. సేమ్ నేమ్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది? సేమ్ నేమ్ ఇచ్చారు, లోకల్ వేరియబుల్ కి ఇన్స్టాన్స్ వేరియబుల్ కి సేమ్ నేమ్ ఇస్తే ఏం జరుగుతుంది? రిమెంబర్ దిస్ పాయింట్, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటది? లోకల్ వేరియబుల్ హైడ్స్ ఇన్స్టాన్స్ వేరియబుల్. వెరీ గుడ్. లోకల్ వేరియబుల్ ఈస్ గోయింగ్ టు హైడ్ యువర్ ఇన్స్టాన్స్ వేరియబుల్. అంటే f1 డాట్ లెంత్ ని f1 డాట్ లెంత్ f1 అనేటువంటి ఆబ్జెక్ట్ ఏదైతే రెఫర్ చేస్తూ ఉంటుందో లెంత్, అది ఏం జరుగుతుంది? హైడ్ అయిపోతుంది. ఓకేనా? f1 డాట్ లెంత్, f1 అనేటువంటి ఆబ్జెక్ట్ లెంత్ అనేటువంటి వేరియబుల్ ని రెఫర్ చేస్తూ ఉంటుంది. దట్ ఇన్స్టాన్స్ వేరియబుల్ ఈస్ హైడెడ్ బై లోకల్ వేరియబుల్ లెంత్. లోకల్ వేరియబుల్ లెంత్ అనేది ఇన్స్టాన్స్ వేరియబుల్ ని హైడ్ చేసేస్తుంది. సో ఇక్కడ లెంత్ అంటే ఎంత వస్తుందమ్మా నాకు? ఇప్పుడు లెంత్ అంటే ఎంత వస్తుంది ఇప్పుడు నాకు? 0. కాదు, లెంత్ రిఫర్స్ టు వాట్ వాల్యూ? లోకల్ వేరియబుల్ అనేది ఇన్స్టాన్స్ వేరియబుల్ ని హైడ్ చేసేసింది. అంటే మీనింగ్ ఏంటి? ద వాల్యూ 10.5 ఈస్ గోయింగ్ టు హైడ్ 0.0. 0.0 అనేది కనిపించదు ఎక్కడ, మీకు హైడ్ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు మీరు లెంత్ అంటే ఎంత వస్తుంది నాకు? 10.5 వస్తుంది. సో లెంత్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ అంటే మీనింగ్ ఏంటి? 10.5 అనేటువంటి వాల్యూని తీసుకొని వెళ్ళి మనం ఎక్కడ ప్లేస్ చేస్తున్నాం? లెంత్ లో 10.5 లెంత్ లో ప్లేస్ చేస్తున్నాం. మీన్స్ ఈ మెమరీ లొకేషన్ లో ఉండేటువంటి 10.5 ని ఏం చేస్తున్నాం? అదే మెమరీ లొకేషన్ లో ప్లేస్ చేస్తున్నాం. సో లెంత్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ అంటే లోకల్ వేరియబుల్ అనేది యాక్టివేట్ అవుతుంది అంటే ప్లేస్ చేస్తున్నాం. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 10.5 లెంత్ ఈజ్ ఈక్వల్ టు లెంత్. ఓకే, అర్థమైపోయింది. అర్థమైందమ్మా? లోకల్ వేరియబులే యాక్టివ్ గా ఉంటుంది, ఇన్స్టాన్స్ వేరియబుల్ అనేది యాక్టివ్ గా ఉండదు. సో లెంత్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ అంటే ఈ లెంత్ లో ఉండేటువంటి వాల్యూని తీసుకెళ్ళి ఇదే లెంత్ లో ప్లేస్ చేస్తున్నాను. లెంత్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ అంటే అది మీనింగ్. లెంత్ లో ఉండేటువంటి వాల్యూని తీసుకొని వెళ్ళి అదే లెంత్ లో ప్లేస్ చేస్తున్నాను నేను. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println f1 డాట్ గెట్ లెంత్ అని రాస్తున్నాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println f1 డాట్ గెట్ లెంత్. సో f1 డాట్ గెట్ లెంత్ అనేటువంటి మెథడ్ యాక్టివేట్ అవుతుంది. ఏ ఆబ్జెక్ట్ తో ఇన్వోక్ చేస్తున్నానమ్మా? f1. సో రిటర్న్ లెంత్ అంటున్నాను. లెంత్ ముందు ఎంత ఉంటుంది నాకు వేరియబుల్? f1 డాట్ లెంత్ ఉంటుంది. ఓకేనా? f1 డాట్ లెంత్ అనేటువంటి స్టేట్మెంట్ ఉంటుంది అన్నమాట. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లోకల్ వేరియబుల్స్ ఎప్పుడు డిస్ట్రాయ్ అయిపోతాయమ్మా? లోకల్ వేరియబుల్స్ ఎప్పుడు డిస్ట్రాయ్ అయిపోతాయి? వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ లోకల్ వేరియబుల్? ఓకే, అంత కరెక్టే. సో ఆ మెథడ్ అనేది ఎప్పుడైతే ఎండ్ అయిపోతుందో, ఎట్ ద ఎండ్ ఆఫ్ దట్ మెథడ్ ద స్కోప్ ఆఫ్ ది వేరియబుల్ విల్ బి స్కోప్ ఆఫ్ ది లోకల్ వేరియబుల్ అనేది ఎండ్ ఆఫ్ ది మెథడ్ వరకే ఉంటుంది. ఆ ఎండ్ ఆఫ్ ది మెథడ్ ఆ లోకల్ వేరియబుల్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఈ మెథడ్ లో వాట్ ఈస్ ద లోకల్ వేరియబుల్ యూ హ్యావ్ డిక్లేర్డ్? లెంత్. ఆ మెథడ్ ఎండింగ్ లో ఏం జరుగుతుంది? లెంత్ అనేటువంటి లోకల్ వేరియబుల్ ఏమవుతుంది? ఎండ్ అయిపోతుంది సార్. ఇట్ విల్ బి డిస్ట్రాయిడ్. లెంత్ అనేటువంటి the length local variable will be destroyed at the end of the function. ఇంకా length అనేటువంటి local variable మీకు కనిపించదు అనమాట, డిస్ట్రాయ్ అయిపోతుంది. Now coming to the 8th statement చూడండి. రిటర్న్ f1 డాట్ లెంత్. f1 డాట్ లెంత్ అంటే ఎంత వస్తుందమ్మా నాకు వాల్యూ? 0.0. ఇప్పుడు మీకు 2 వేరియబుల్స్ లేవు, ఓన్లీ 1 వేరియబుల్ ఉంది, ఇన్స్టాన్స్ వేరియబుల్ మాత్రమే ఉంది. లోకల్ వేరియబుల్ అనేది డిస్ట్రాయ్ అయిపోయింది. సో f1 డాట్ లెంత్ ఈస్ గోయింగ్ టు గివ్
the value of instance 0.0. 0.0. ఓకే, ఇన్స్టాన్స్ వేరియబుల్ 0 ఉంది కాబట్టి 0 వస్తుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే లోకల్ ఈస్ గోయింగ్ టు హైడ్ ద ఇన్స్టాన్స్ వేరియబుల్. ఇంకొక ఎగ్జాంపుల్, కీవర్డ్ దిస్ అనేటువంటి కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు that you have declared an object f1. f1 is an object which is going to refer the instance variable. What is the instance variable you have used? Length. The instance variable is length. Very good. Length అనేటువంటిది initialize అవుతుంది. Default value is 0.0. After that I am going to write a statement f1 dot set length of 10.5. So that 10.5 will be stored inside local variable. So local variable is length. లెంత్ లో ఎంత ఉంటుంది అంటే నాకు 10.5 ఉంటుంది. సో లోకల్ వేరియబుల్ ఎంత ఉందమ్మా నాకు వాల్యూ 10.5. 10.5. సో వాట్ ఈస్ ద వాల్యూ ప్రెసెంట్ ఇన్ ఇన్స్టాన్స్ వేరియబుల్ 0.0. 0.0. ఓకే, వెరీ గుడ్. సో రెండు వేరియబుల్స్, లోకల్ వేరియబుల్ కి ఒకటే నేమ్ ఉంది, ఇన్స్టాన్స్ వేరియబుల్ కి ఒకటే నేమ్ ఉంది, లెంత్. So length is the same name for local variable and instance variable. So in such a cases local variable will hide the instance variable. Okay, అది ఇంతకు ముందు చెప్పినటువంటి ఎగ్జాంపుల్ లో ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. f1 dot set length is equal to 10.5 అన్నాను. So that 10.4 inside a local variable length. Okay, now look at this statement. This dot length is equal to statement length. లెంత్ అంటే ఏమొస్తుందమ్మా నాకు వాల్యూ లెంత్ అని రాశాను. లెంత్ అని రాసినప్పుడు ఏం జరుగుతుంది అంటే లెంత్ అనేది ఎప్పుడైతే మీరు రాస్తారో ఏం జరుగుతుంది, రెండు వేరియబుల్స్ ఉన్నాయి మీకు, లోకల్ వేరియబుల్ ఉంది, ఇన్స్టాన్స్ వేరియబుల్ ఉంది. సో లెంత్ అనేటువంటిది రెండిటికి ఉంది కాబట్టి ఏం జరుగుతుంది, లోకల్ వేరియబుల్ ఈస్ గోయింగ్ టు హైడ్ ఇన్స్టాన్స్ వేరియబుల్. ఇన్స్టాన్స్ వేరియబుల్ ని హైడ్ చేసేస్తుంది. హైడ్ చేసినప్పుడు లెంత్ అనేటువంటి వాల్యూ మీకు ఎంత వస్తుందమ్మా ఇక్కడ 10.5 వస్తుంది. సో లెంత్ అనేది మీరు ఎప్పుడైతే యాక్సెస్ చేస్తున్నారో ఇట్ రిఫర్స్ టు లోకల్ వేరియబుల్. లోకల్ వేరియబుల్ విల్ హైడ్ ద ఇన్స్టాన్స్ వేరియబుల్. ఇన్స్టాన్స్ వేరియబుల్ ఏదైతే ఉంటుందో దాన్ని హైడ్ చేసేస్తుంది. నెక్స్ట్ దిస్ డాట్ లెంత్ అంటున్నాను. దిస్ డాట్ లెంత్ అంటే ఎంత వస్తుంది అంటే దిస్ ఈజ్ ఎ కీవర్డ్ which is used to refer the current object. కరెంట్ ఆబ్జెక్ట్ ఏంటి, మీకు మీరు ఏ ఆబ్జెక్ట్ తో ఇన్వోక్ చేశారు సెట్ లెంత్ ని f1. సో దిస్ ఈజ్ గోయింగ్ టు రెఫర్ f1. దిస్ అనేటువంటి స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే f1 ని రెఫర్ చేస్తూ ఉంటుంది. సో దిస్ ఆల్వేస్ రెఫర్స్ టు ది కరెంట్ ఆబ్జెక్ట్. So this dot length, current object is f1. f1 dot length, f1 dot length అంటే ఎంతమ్మా 10.5. f1 dot length, f1 dot length ని రిఫర్ చేస్తూ ఉన్నటువంటి లొకేషన్, f1 dot length రిఫర్ చేస్తున్నటువంటి లొకేషన్ లోకి నేను ఎంత స్టోర్ చేయాలి 10.5 స్టోర్ చేయాలి. సో ఇప్పుడు f1 dot length లోకి నాకు ఎంత వస్తుంది అంటే 10.5 వస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్. So this is our method. So what is the local variable defined in this method? Length. So ఎప్పుడైతే మెథడ్ అనేది ఎండ్ అయిపోతుందో ఏం జరుగుతుంది, the local variables will be destroyed. Okay, system dot out dot println f1 dot get length అని రాస్తున్నాను. So f1 dot get length. So get length లో నేనేం రాశాను, రిటర్న్ లెంత్. సో లెంత్ ముందు ఏముంటుంది నాకు f1 dot length అట్లయినా ఉంటుంది, లేకపోతే బై డిఫాల్ట్ ఏముంటుందంటే దిస్ డాట్ లెంత్ ఉంటుంది. దిస్ డాట్ లెంత్ అన్న దిస్ అంటే ఏంటి మీనింగ్ ఇక్కడ, ఇట్ ఈస్ గోయింగ్ టు రిఫర్ కరెంట్ ఆబ్జెక్ట్. కరెంట్ ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తుంది. కరెంట్ ఆబ్జెక్ట్ ఏంటి మనకి ఇక్కడ
F1. F1 కాబట్టి F1 డాట్ లెంత్ అన్నా దిస్ డాట్ లెంత్ అన్నా సేమ్ మీనింగ్. F1 డాట్ లెంత్ అన్నా దిస్ డాట్ లెంత్ అన్నా సేమ్ మీనింగ్. సో F1 డాట్ లెంత్ అంటే 10.5 కాబట్టి సో 10.5 విల్ బి డిస్ప్లేడ్ ఆన్ యువర్ అవుట్పుట్ స్క్రీన్. మీకు ఒకటే అర్థం కావాలి. ఇన్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్, ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ అన్న, ఇది నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇన్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ హ్యావ్ యూ యూజ్డ్ ఎనీ కీవర్డ్ దిస్ అనేటువంటి కీవర్డ్ యూజ్ చేశారా? No, sir. యూజ్ చేయలేదు. యూజ్ చేయనప్పుడు ఏం జరిగింది అక్కడ? లోకల్ వేరియబుల్ అనేది ఇన్స్టాన్స్ వేరియబుల్ని హైడ్ చేసేసింది. హైడ్ చేయడం వల్ల యూ హ్యావ్ గాట్ 0.0 యాజ్ అన్ అవుట్పుట్. వెరాజ్ కమింగ్ టు ది సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. హ్యావ్ యూ యూజ్డ్ కీవర్డ్ దిస్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్? Yes, sir. ఎస్, కీవర్డ్ దిస్ అనేది యూజ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? మనకి ఇన్స్టాన్స్ వేరియబుల్ అనేది యాక్సెస్ అయింది. ఓకేనా? దిస్ డాట్ లెంత్ అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు రిఫర్ కరెంట్ ఆబ్జెక్ట్ రిఫర్ చేస్తున్నటువంటి ఇన్స్టాన్స్ వేరియబుల్ నాకు ఇన్వోక్ అవుతుంది అన్నమాట. ఓకేనా? దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కీవర్డ్ దిస్. ఎందుకు యూజ్ చేస్తాం కీవర్డ్ దిస్? ఎవరన్నా చెప్పండి ఒక్కసారి. Keyword this is used for referring current object. కరెంట్ ఆబ్జెక్ట్ ని రెఫర్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఓకే, సో కమింగ్ టు ది నెక్స్ట్ కాన్సెప్ట్, దట్ ఈస్ పాసింగ్ ఆర్గ్యుమెంట్స్ బై వాల్యూ అండ్ పాసింగ్ ఆర్గ్యుమెంట్స్ బై రెఫరెన్స్. సో పాసింగ్ ఆర్గ్యుమెంట్స్ బై వాల్యూ అంటే మీనింగ్ ఏంటంటే పాస్ బై వాల్యూ మీన్స్ where your actual arguments are copied to formal arguments. దీన్నే కాల్ బై వాల్యూ అంటారు. సో పాస్ బై రెఫరెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే యు ఆర్ యాక్చువల్లీ పాసింగ్ ఏ కాపీ ఆఫ్ రెఫరెన్స్ టు ద మెథడ్. రెఫరెన్స్ని పాస్ చేస్తే పాస్ బై వాల్యూ అంటారు, వాల్యూని పాస్ చేస్తే పాస్ బై రెఫరెన్స్ అంటారు. విల్ సీ వన్ సింపుల్ ఎగ్జాంపుల్. మీరు చెప్పాలి ఇప్పుడు ఇది పాస్ బై వాల్యూనా పాస్ బై రెఫరెన్స్ అనేది చెప్పాలి. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు టెల్ మీ వెదర్ దిస్ ఎగ్జాంపుల్ ఈజ్ రిలేటెడ్ టు పాస్ బై వాల్యూ ఆర్ పాస్ బై రెఫరెన్స్. సో యువర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ స్పెషల్ మెథడ్ కాల్డ్ యాజ్ మెయిన్ మెథడ్. సో ఆఫ్టర్ దట్ ఐ am going to declare a local variable x whose initial value is 0. So this is a local variable which is defined inside a method, main method. So x is local to main method. ఈ మెయిన్ మెథడ్ అయిపోయిన వెంటనే the variable x will be destroyed. So x is a local variable whose initial value is 0. So after that I have written a statement, increment number of x. Increment number of x అని రాస్తున్నాను. So what is the value of x here? 0. Increment number of x. So increment number of x అనగానే ఏం జరుగుతుందంటే ఇంక్రిమెంట్ నెంబర్ అనేటువంటి మెథడ్ ఇన్వోక్ అవుతుంది. ఈ x లో ఉన్నటువంటి వాల్యూ ఏదైతే ఉంటుందో దట్ వాల్యూ విల్ బి పాస్డ్ టు ద వేరియబుల్ x. సో ఇక్కడ ఇంకొక x అనేటువంటి వేరియబుల్ క్రియేట్ అవుతుంది. That value will be 0. Now we have defined one more method. So that method is increment number. So this x is also a local variable, but this is local to the method increment number. Increment number అనేటువంటి method కి this is local variable x. We have two local variables. The first x is a local variable to main method, whereas the second x is a local variable to increment number method. So x plus plus అంటున్నాను. x is equal to x plus 1. So ఏ వేరియబుల్ మోడిఫై అవుతుందమ్మా? నాకు టూ వేరియబుల్స్ ఉన్నాయి. x అనేటువంటి వేరియబుల్, టూ వేరియబుల్స్ ఉన్నాయి. ఏ వేరియబుల్ మోడిఫై అవుతుంది? ఏ వేరియబుల్ మోడిఫై అవుతుంది అంటే x ప్లస్ ప్లస్ అనేది
ఏ మెథడ్ లో రాశారు? ఇంక్రిమెంట్ నెంబర్ అనేటువంటి మెథడ్ లో రాశారు. మీన్స్ ద వేరియబుల్ ఎక్స్ విచ్ ఈజ్ లోకల్ టు ఇంక్రిమెంట్ నెంబర్, ఇంక్రిమెంట్ నెంబర్ కి ఏదైతే లోకల్ వేరియబుల్ ఉంటుందో దట్ ఎక్స్ విల్ బి మోడిఫైడ్ with 1. So x value becomes 1 because this x is local to increment number. So after that this method is ended. So increment number end అయిపోయింది. end అయిపోయినప్పుడు ఏం జరుగుతుందమ్మా? ఇంక్రిమెంట్ నెంబర్ end అయిపోయింది. end అయిపోయిన తర్వాత the local variable x which is related to increment number, ఏ ఎక్స్ వేరియబుల్ అయితే లోకల్ వేరియబుల్ గా ఉంటుందో ఇంక్రిమెంట్ నెంబర్ కి దట్ ఎక్స్ విల్ బి డిస్ట్రాయిడ్. నా ఇక్కడ చూడండి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎక్స్ అని రాశాను. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ నౌ? ఈ ఎక్స్ దేని రిఫర్ చేస్తుంది? ఈ ఎక్స్ అనేది దేని రిఫర్ చేస్తుంది? 6th లైన్ లో ఉండేటువంటి ఎక్స్, 6th లైన్ లో ఉండేటువంటి ఎక్స్ దేని రిఫర్ చేస్తూ ఉంటుంది? సిక్స్త్ లైన్ లో ఉండేటువంటి ఎక్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు రిఫర్ ద లోకల్ వేరియబుల్ టు మెయిన్ మెథడ్. మెయిన్ మెథడ్ కి లోకల్ వేరియబుల్ గా ఏదైతే ఉంటుందో దాన్ని రిఫర్ చేస్తుంది. దాని వాల్యూ 0 కాబట్టి యూ విల్ గెట్ 0 యాజ్ an output. So what type of parameter passing technique it is? Whether it is call by value or call by reference. Is it pass by value or pass by reference? ఆల్రెడీ చదువుకున్నారు, సిలో చదివారు, సి ప్లస్ ప్లస్ లో చదివారు. Is it pass by value or pass by reference? So it is, this is an example for pass by value. Value ని పాస్ చేస్తున్నాను. నెక్స్ట్ పాస్ బై రెఫరెన్స్ చూద్దాం. పాస్ బై రెఫరెన్స్. సో your program execution starts from a main method. After that I am declaring an object. So n is an object of number class. So what is the instance variable of number class? What is the instance variable of number class? Number. What is the instance variable? What is the instance variable for number class? ఇక్కడ రాసాను చూడండి, క్లాస్ నెంబర్ int x is equal to 0. సో నెంబర్ అనేటువంటి క్లాస్ కి ఇన్స్టాన్స్ వేరియబుల్ ఏంటి అంటే x. సో నెంబర్ n is equal to new number where n is an object which is referring to the instance variable x and that x will have a value 0. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏం రాశానంటే ఇంక్రిమెంట్ నెంబర్ ఆఫ్ n. సో వాట్ ఈజ్ n హియర్? What is n here? It is an object. So I am passing an object to increment number method. Increment number method ki object ni pass చేస్తున్నాను. సో ఆబ్జెక్ట్ ని పాస్ చేస్తే ఏం జరుగుతుంది? నెంబర్ m is equal to n. సో ఏం చేస్తున్నాను ఇక్కడ? I am assigning one object to another object. నెంబర్ m is equal to n అని రాస్తున్నాను. I am assigning object n to m. అంటే ఏం జరుగుతుంది అక్కడ? కాపీ అవ్వవు. m is an object and n is an object which is referring to the same memory location. ఒకే మెమరీ లొకేషన్ ని రెఫర్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను m డాట్ x is equal to m డాట్ x plus 1 అంటే m అనేది ఏ ఆబ్జెక్ట్ ఏ మెమరీ లొకేషన్ అయితే రెఫర్ చేస్తూ ఉంటుందో దట్ x వాల్యూ విల్ బికమ్ 1 అవుతుంది. సో ఈ మెథడ్ లో నేను ఒక రెఫరెన్స్ ని క్రియేట్ చేసుకున్నాను. ఏంటది ఆ రెఫరెన్స్? ఆబ్జెక్ట్ m. సో ఆఫ్టర్ ఎండింగ్ ఆఫ్ దిస్ మెథడ్ దిస్ ఆబ్జెక్ట్ m ఈస్ గోయింగ్ టు బి డిస్ట్రాయిడ్. ఆ మెథడ్ ఎండింగ్ లో ఆబ్జెక్ట్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. ఇంకా m అనేటువంటి రెఫరెన్స్ ఆబ్జెక్ట్ ఉండదన్నమాట. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ n డాట్ x అని రాస్తున్నాను. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n డాట్ x అమ్మా? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n డాట్ x?
0 n అనేటువంటి ఆబ్జెక్ట్ రెఫర్ చేస్తున్నటువంటి x వాల్యూ ఎంత 1 1 1. సో దట్ 1 ఈస్ గోయింగ్ టు బి డిస్ప్లేడ్ ఆన్ యువర్ అవుట్పుట్ స్క్రీన్. సో ఇక్కడ మీరు ఒక మెథడ్ నుంచి ఇంకొక మెథడ్ కి ఏం పాస్ చేశారు? యు ఆర్ పాసింగ్ an object is nothing but a reference. So you are passing references from calling function to called function. So this is called pass by reference. ఇందాక వాల్యూ పాస్ చేశారు, ఇప్పుడు రెఫరెన్స్ పాస్ చేశారు. సో ఇంతకు ముందు మీరు చూసింది పాస్ బై వాల్యూ, ఇప్పుడు మీరు చూసేది పాస్ బై రెఫరెన్స్. So with this, second unit is completed. Second unit అయిపోయింది. In the next class we will start third unit. Okay.